నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ మనము ఈ వాక్య భాగములో 2 వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. ఎన్ని వాగ్దానాలు? 2 వాగ్దానాలు. ఒకటి అంటాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. రెండవది, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. నీకు ఉపదేశం చేస్తాను. ఎంత అద్భుతమైన విషయము! ఆధ్యాత్మిక జీవితంలో చాలా విలువైన అమూల్యమైన వాగ్దానం. మన ఆత్మ బలపడడానికి కావలసిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనం ఇప్పుడు చదివి ఉన్నాం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. దేవుడే డైరెక్ట్గా అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు ఉపదేశం ఎలాగుంటుంది అంటే, అది వాక్యము చదువుతున్నప్పుడు కలిగే ఉపదేశం కాదు, వింటున్నప్పుడు కలిగేటువంటి ఉపదేశం కాదు. ఇది ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశం. ఇది నేరుగా దేవుడు నీకు తెలియచేసే ఉపదేశం. నీకు దేవుడు నేరుగా తెలియజేస్తాడు. తన బిడ్డలకు, తన సేవకులకు దేవుడు తన ఉపదేశాన్ని తెలియజేస్తాడు. ఎందుకు తెలియజేస్తాడంటే అంటాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. దేనికి ప్రయోజనము? ఉపయోగం, నీకు ఉపయోగం. ఎందుకు ఉపదేశం వలన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది ఉపదేశాన్ని తృణీకరిస్తారు, ఉపదేశాల్ని తప్పుడుగా బోధిస్తూ ఉన్నారు, ఉపదేశాలని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఉపదేశాల్ని దేవుని తట్టు తిప్పడానికి కాకుండా తమ వైపు జనులను ఆకర్షించుకోవడానికి సొంత ఉపదేశాలను బోధిస్తూ ఉన్నారు. వీరు తమ సొంత ఉపదేశాలను బోధిస్తున్న వాళ్ళు. కొందరున్నారు దేవుడి యొక్క ఉద్దేశాలని నేరుగా బోధిస్తూ ఉన్నారు, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. లేని దాన్ని కల్పించి చెప్పట్లేదు, కల్పనా కథలు చెప్పట్లేదు, క్రియేటింగ్ వర్డ్స్ చెప్పట్లేదు. వారు దేవుడు ఏది చెప్పమని ఉపదేశ క్రమం ఒకటి ఏర్పాటు చేశాడో ఆ క్రమాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ క్రమమును బట్టే నడుచుకుంటూ ఉన్నారు. ఆ క్రమమును దేవుడు వారికి తెలియజేశాడు. అందరికీ ఉపదేశ క్రమం దొరకట్లేదు. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడో వారికి ఆయన తన ఉపదేశాన్ని తెలియజేసే దేవుడై ఉన్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. దేవుడే నేరుగా ఉపదేశం చేస్తాడా? అవును, చేస్తాడు. నీవు గ్రహిస్తే ఇది చాలా లోతైనటువంటి అనుభవం. దేవుని సేవకులుగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే నేరుగా మాట్లాడుతున్న అనుభవం నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుభవించాను, నేటికి అనుభవిస్తూ ఉన్నాను. ఆయన చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు, చాలాసార్లు ఉపదేశాలు తెలుపుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నా ప్రయోజనము కోసం. ఉపదేశం నాలో ఉండడం మూలాన నేను సంతోషిస్తూ ఉన్నాను. ఉపదేశం నాలో ఉండడం మూలాన నేను త్రావ తప్పకుండా ఉంటున్నాను. ఉపదేశం నాలో ఉండడం మూలాన ఇతరులకు బోధించగలుగుతున్నాను. ఉపదేశం నాలో ఉండడం మూలాన నాకు తెలియజేయబడడం మూలాన నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఏమాత్రము వెనుకంజ వేయకుండా ముందుకు వెళుతూ ఉన్నాను. దీనికి కారణం ఏంటి అంటే దేవుడు నేరుగా తెలియచేసిన ఉపదేశము. దేవుడు నేరుగా తెలియజేసిన ఉపదేశమే. నీవు ప్రార్థిస్తే నీకు ప్రయోజనం కలుగునట్లు దేవుడు నీకు కూడా ఉపదేశం చేస్తాడు. యెహోవానగు నేనే దేవుడే డైరెక్ట్గా ఉపదేశం చేస్తారంట. కొంతమంది అంటారు, దేవుడు చెప్పాడా బ్రదర్ అంటాడు. దేవుడు చెప్తాడు, దేవుడు చెప్పింది దేవుడు చెప్పాడు అని చెప్పాలి. దేవుడు చెప్పని వాటిని బలికారు అనుకోండి, అయ్యయ్యో అవేవో నేనే తొందరపడి మాట్లాడాను అని చెప్పి ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకోకపోతే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే రీతిగా మాట్లాడితే అది అబద్ధ ప్రవక్తల జీవితం. నిజమైన ప్రవక్తలు, దేవుడి యొక్క ఉపదేశాన్ని నేర్చుకున్న వాళ్ళు
ఎప్పుడైనా వారు తప్పుడు ప్రవచనాలు చెప్పినప్పుడు వెంటనే అవి దేవుడు చెప్పలేదు, మేమే త్వరపడి చెప్పాము అని చెబుతారు. కాబట్టి గమనించాలి, నీకు ప్రయోజనం కలుగునట్లు. నాకు ప్రయోజనం కలిగేటట్టు దేవుడు నాతో మాట్లాడితే ఎంత సంతోషం. అప్పుడు నేను ఇతరులకు ప్రయోజనకరంగా ఉండగలుగుతాను. నాకు ప్రయోజనం కలిగేటట్టుకు దేవుడు నాకు ఉపదేశం చేస్తారంట. రెండోదిగా అంటాడు, నీవు నడువవలసిన త్రావలో నిన్ను నేనేం చేస్తా, నడిపిస్తాను. నీవు నడవలసిన త్రావలో నిన్ను నేను నడిపిస్తాను. ఎందుకు అంటే దేవుని చేత నడిపించబడే మనుషులు వేరుగా ఉంటారు, తమకు తాముగా నడిచే వాళ్ళు వేరుగా ఉంటారు, దెయ్యముల చేత నడిపించబడే మనుషులు వేరుగా ఉంటారు, మనుషుల చేత నడిపించబడే మనుషులు వేరుగా ఉంటారు. కొంతమంది మనుషుల చేత నడిపించబడతారు. ఎక్కడికి? దేవుని సన్నిధికి వాళ్ళు మనుషులు నడిపిస్తారు. కొంతమందిని దేవుడి యొక్క ఆత్మ నడిపిస్తుంది, కొంతమందిని దేవుడు నడిపిస్తాడు, కొంతమందిని దెయ్యం కూడా నడిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నేను నడిపిస్తాను. దేవుడు నడిపిస్తే ఎలాగుంటుందంటే శ్రమల్లో కూడా సంతోషం ఉంటుంది. దేవుడు నడిపిస్తే ఎలాగుంటుందంటే అరణ్యంలో కూడా ఆనందం ఉంటుంది. దేవుడు నడిపిస్తే ఎలాగుంటుందంటే ఎండ వేళలో కూడా మేఘస్తంభం యొక్క అనుభవం ఉంటుంది. దేవుడు నడిపిస్తే ఎలాగుంటుందంటే పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలు మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన నడిపించే విధానాలు గొప్ప శ్రేష్టమైన అనుభవాలు. ఆయన నడిపించే త్రోవలో వెళితే క్షేమంగా ఉంటారు. ఆయన నడిపించే మార్గంలో వెళితే ఆనందం కలుగుతుంది. అబ్రహాము ప్రయాణమయ్యాడు, అబ్రహామును నడిపిస్తూ ఉన్నాడు. తాను వెళ్ళే చోట్లల్లా దేవుడు దీవిస్తానే వచ్చాడు, పోవు చోట్లల్లా విజయమిస్తానే వచ్చాడు. అబ్రహామును బట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతపు ప్రజలకు ఆశీర్వాదం, అబ్రహామును బట్టి ఆ తోటి వారికి ఆశీర్వాదం, తన సోదరుని కుటుంబము, తన సోదరుడి యొక్క బిడలకి ఆశీర్వాదం అబ్రహామును బట్టి. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు నడిపించే అనుభవాలు వేరుగా ఉంటాయి. అన్నలు అనుకున్నారు, ఇక తమ్ముడు పని అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అరణ్యములో క్రూర మృగం వచ్చి నీ కుమారుని ఏం చేసింది, తినివేసిందని రక్తముతో, గొర్రెపిల్ల రక్తముతో ఉన్న వస్త్రాలు చూపించి, ఇవి నీ కుమారుడివో కావో చూసి చెప్పంటే యాకోబు చాలా దుఃఖంతో, ప్రలాపంతో ఇవి నా కుమారుడి వేరే దుఃఖించాడు. వాళ్ళు అనుకున్నారు ఇక ఆ యొక్క యోసేపు పని అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు యోసేపును నడిపించడం మొదలుపెట్టాడు. దేవుడు యోసేపును మర్చిపోలేదు. దేవుడు యోసేపును నడిపించడం మొదలుపెట్టాడు. అమ్మబడిన యోసేపు దాసుడయ్యాడు. దాసుడైన యోసేపు చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళిన యోసేపు రాజ్యం అంతటికి ఏమయ్యాడు, అధిపతి, మంత్రి అయ్యాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. మొట్టమొదటి ఎక్కడున్నాడు? అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత గోతులో నుండి ప్రయాణమైంది. ప్రయాణం ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. తర్వాత అమ్మి వేశారు. తర్వాత దాసుడయ్యాడు. తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నతమైన రాజస్థానంలోకి వెళ్ళాడు. రాజు అన్నాడు, నాకేం తెలియదయ్యా, మొత్తం నీకే అప్పచెప్తున్నాను, ఈ రాజ్యము నీవే ఏది కావాలో అది చేయి, ప్రజలు బాగుండాలి అని కోరుకున్నాడు. దేవుడు నడిపించే విధానాలు వేరుగా ఉంటాయి. ఆయన మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఆయన నడిపిస్తే శ్రమలు ఉండవండి అంటే ఉంటాయి. ఆయన నడిపిస్తే కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. ఆయన నడిపిస్తే దుఃఖం రాకుండా ఉంటుందంటే ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వ్యాధులుంటాయి, బాధలుంటాయి, కన్నీళ్ళుంటాయి. పూల పాన్పు కాదు. వాగ్దానం ఉంది కదా అని అది అన్నిసార్లు పనిచేస్తుందని చెప్పేసి సంతోషంగా వెళ్ళడానికి వీల్లేదు. దేవుని యొక్క మార్గము అవమానాలతో కూడిన మార్గం. దేవుని యొక్క మార్గము నిందలతో కూడినటువంటి మార్గం. ఆయన నడిపించే మార్గములో మనమైతే నడవలేం. మనమైతే ఏం చేయలేం, నడవలేం. కొద్ది దూరం నడిచంటాం కదా, ప్రభా నేను రానైనా, నేను రాను. ఒకరి ప్రార్థనకి రమ్మంటే వాళ్ళు ఇస్తే నేను రానండి ప్రార్థనకి, వాళ్ళు ఇస్తే నేను రాను ప్రార్థనకి. వాళ్ళు ఎవరు అంటే దేవుడి ఆత్మచేత నడిపించబడేవాళ్ళు కాదు. దేవుడి చేత నడిపించబడేవాళ్ళు శత్రువులతో కూడా నడిచి వెళ్తారు. దేవుడు తన బిడ్డల్ని నడిపించిన విధానాలు వేరుగా ఉంటాయి. ఇజ్రాయేలు ప్రజలు తమ ప్రయాణాలు ప్రారంభిస్తే జరిగిన సంగతి ఏంటి అంటే, వారి ప్రయాణంలో ఏవే అడ్డుగా వచ్చినాయి,
ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, అరణ్యములు అడ్డుగా వచ్చినాయి, ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినాయి, యొర్దాను అడ్డుగా వచ్చింది. వాటన్నిటి విషయంలో దేవుడు జయమివ్వలేదా? జయమిచ్చి నడిపించాడు. ఫిలిష్తీయులు అడ్డుకొచ్చారు, జయమిచ్చి నడిపించాడు. భారీ పెద్ద పెద్ద గోడలు అడ్డుగా వచ్చిన వారి త్రావుకి, వాటిని ఏం చేశాడు? ఆయన కూల్చివేసి నడిపించాడు. కాబట్టి నేను ప్రభుపేట తెలియజేసే విషయం ఏంటంటే, మనము నడవాలనుకుంటే నడవలేము. ప్రభా, నువ్వు నడిపిస్తానని వాగ్దానం చేసావు కదా, నన్ను నడిపించు అంటే శ్రమల్లో కూడా తోడయ్యుండి ఆయన నడిపిస్తాడు. ఆయన తోడయ్యుండి నడిపిస్తాడు మనల్ని. కాబట్టి ఈ వాగ్దానము చాలా అమూల్యమైంది. మనం ప్రార్థించేటప్పుడు మనం చెప్పాలి, ప్రభా ఈ దినము నన్ను నడిపించు నాయన, నన్ను ఏం చెయ్యి? నడిపించు. భక్తుడు అంటాడు, నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నేను నడవలసిన త్రోవలో ఎవరు నడిపించగలరు? నీవే నడిపించేది. నేనైతే నడవలేను ప్రభా, నేనైతే నా వల్ల కాదు, ఈ త్రోవలో నేను వెళ్ళలేను. కానీ నా ఆశ ఏంటంటే, నా ధైర్యం ఏంటంటే, నా యొక్క అతిశయం ఏంటంటే, నీవు నన్ను నడిపిస్తావు. జలముల్లో బడి నువ్వు వెళ్ళినను అవి నీ మీద పారవు, అగ్నిలో నీవు నడిచినను జ్వాలలు నిన్ను కాల్చజ్వాలవు. ఎందుకంటే నడిపించే దేవుడు నీకు తోడై ఉంటే ఏ జలములు నిన్నేమి చేయలేవు, ఏ అగ్ని జ్వాలలు నిన్నేమి చేయలేవు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ధైర్యం కలిగి ఉందాం. ప్రభువే మనల్ని నడిపించును గాక, ప్రభువే మనకు తోడైని నడిపించును గాక. నీవు నడవలసిన త్రోవ నడిపించుదనని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానమును మన కుటుంబంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.